శ్రీమదాంధ్ర మహాభారతము ఆది పర్వము ప్రథమాశ్వాసము పేజీ మహాభారతమును వ్యాసుడు 3 సంవత్సరములు రచించాడు. ఈ మహాభారతమును స్వర్గలోకంలో చెప్పడానికి నారద మహామునిని, పితృలోకంలో చెప్పడానికి దేవలుడిని, గరుడ గంధర్వేక్షరాక్షస లోకములలో చెప్పడానికి తన కుమారుడైన సుక మహర్షిని, సర్పలోకములో చెప్పడానికి సుమంతుడిని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయనుడిని నియమించాడు వ్యాసుడు. పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి ఇప్పుడు మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వము వహించారు. మిగిలిన సగము దినము భీముడు, సుయోధనుడు గదాయుద్ధము చేశారు. ఈ మహాయుద్ధములో పాండవ పక్షమున 7 అక్షౌహిణులు, కౌరవ పక్షమున 11 అక్షౌహిణుల సైన్యము పాల్గొన్నాయి. శమంత పంచకము అనే ప్రదేశములో 18 రోజుల పాటు ఒకరిని ఒకరు చంపుకుని 18 అక్షౌహిణుల సైన్యము మరణించారు అని సూతి చెప్పగా సౌనకాది మహామునులు ఇలా అడిగారు. అనగా 18 అక్షౌహిణులు అన్నారు, శమంతక పంచకము అన్నారు. వాటి అర్థం వివరించండి. అసలు ఈ యుద్ధం ఎందుకు జరిగింది? కౌరవ పాండవులకు వైరము ఎందుకు ఏర్పడింది? ఈ భీష్ముడు ఎవరు? వివరంగా తెలపండి అని అడిగారు. సూతుడు సౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు. దయచేసి నా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి.